దానికి పెద్దరికం ఇచ్చారు. ఇప్పుడు ఇది ఆయన సముపార్జించుకుని ఆయన యందు ప్రకాశించిన కీర్తికి చిహ్నం. ఆయనకి ఆబాల గోపాల నమస్కారం చేస్తారు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు నమస్కరిస్తున్నారు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎవరు లేవకుండా నిలబడతారు చెప్పండి? ఎవరు నమస్కరించకుండా ఉంటారు? వారొక మాట చెప్తే కాదనగలిగినంత ధైర్యం ఎవరికి ఉంటుంది? అంతటి కీర్తి వారి యందు ఎలా ప్రకాశించింది? దానికి ఒక్కటే కారణం, వారు నిరంతరము శక్తి అనుసంధానం చేస్తారు. ఏది చేస్తున్నా నాకు ఉన్న ఈ శక్తిని నేను ఇలా దుర్వినియోగం చేయవచ్చా? వద్దు, దీన్ని సద్వినియోగమే చేస్తాను. ఎవరు తనలో ఉన్నటువంటి శక్తిని సద్వినియోగం చెయ్యడం కోసమే పాటుపడతారో వారిని అమ్మవారు కీర్తి రూపంలో ప్రకాశింపచేసి అనుగ్రహిస్తుంది. అందుకే వారు కీర్తివంతులవుతారు.